వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా అతి త్వరలో? అంటే అరెస్టు దాకా వెళ్తుందా లేదనేది ఒకటి, కాకపోతే ఈడీ నోటీసులు ఇవ్వబోతోంది అనేది అయితే ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో. ఇప్పటికే చాలామంది నిందితులను విచారించింది సిట్. అలాగే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైనల్గా ఇప్పుడు ఈ కేసుని ఇంకా క్లోజ్ చేయాలని చూస్తుంది. అందులో అంతిమ లబ్ధిదారుని కనుక విచారిస్తే ఫైనల్గా ఒక విషయం కొలుక్కొచ్చేస్తుంది ఈ అంశం. అసలు ఏం జరిగింది, వీళ్ళు చెబుతున్న 3,500 కోట్ల రూపాయల డబ్బు ఏదైతే ఉందో అవినీతి జరిగిందని కుంభకోణం ఉందో, ఆ 3,500 కోట్ల కుంభకోణంలో ఎవరి భాగస్వామి ఎంత, ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడికి చేరిన లబ్ధి ఎంత? ఎందుకంటే వాళ్ళు నిన్న 250 కోట్ల రూపాయలు 250 కేజీల బంగారం ఇందులో లిక్కర్ స్కామ్లో ముడుపులుగా చేతులు మారాయి అనేది, ఆ బంగారం ఎక్కడ ఉంది అనేది. అలాగే చాలా వరకు డబ్బు ఎన్నికలకి ఖర్చు పెట్టేశారు. మొన్న 2024 ఎన్నికలకి 5 ఏళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఖర్చు పెట్టేశారని. ఖర్చు పెట్టేసినప్పుడు ఇంకా దాన్ని రికవరీ ఎలా చేస్తారు? ఓకే, ఆ 250 కేజీల బంగారం నిజంగా ఎక్కడైనా ఉంటే దాన్ని రికవరీ చేస్తారు, ఇదొకటి. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినయ్య. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏం తేల్చబోతుంది? ఒకవేళ ఈడీ నోటీసులు ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరవుతారు, లేదంటే కోర్టుకు వెళ్తారు. ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టు లేదు మీరు విచారణకు సహకరించండి అంటే వెళ్లాల్సిందే, విచారణకు వెళ్లాల్సిందే. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు ఈ వాంగ్మూలం ఇప్పటివరకు ఇచ్చిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ వాంగ్మూలం ఆధారంగానే అంతిమ లబ్ధిదారుడు జగన్ అయి ఉంటాడు అనేది ఇప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది అనేది. అంటే ఆ వాంగ్మూలాల్లో ఫైనల్గా వాళ్ళ దగ్గరికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అంటే జగన్ దగ్గరికి వెళ్ళింది అని ఏమన్నా ఎవరైనా చెప్పారా? ఇప్పుడు ఆ ఆధారంతో ఈయనకు నోటీసులు ఇస్తారా ఏంటనేది తేలాలి. ఏది ఏమైనా జగన్ అయితే, ఎందుకంటే ఈనాటి పత్రికలోనే ఆ వార్త వచ్చింది కాబట్టి జగన్ అయితే ఖచ్చితంగా ఈడీ విచారణకు పిలుస్తుంది అని అర్థమవుతుంది. పిలిచిన తర్వాత అరెస్ట్ చేస్తారా, లేదా కస్టడీలోకి తీసుకుంటారా, లేదంటే విచారించి పంపించేస్తారా? ఇంకా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?